పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసీ ఆధ్వర్యంలో ప్రజలు భారీ ఎత్తున నిరసనలు ప్రారంభించారు. ఎన్నికల సంస్కరణలు చేపట్టాలని, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని, ప్రజాస్వామ్య హక్కులను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఉద్యమం మరింత విస్తరించడంతో పాకిస్తాన్ అధికారులు జేఏఏసీపై నిషేధం విధించి సంస్థకు చెందిన పలువురు నాయకులను అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ చర్యల తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులపై భద్రతా బలగాలు బలప్రయోగం చేశాయని పలు అంతర్జాతీయ మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. కాల్పులు, లాఠీ చార్జులు, పెద్ద ఎత్తున అరెస్టులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. కొన్ని నివేదికల ప్రకారం పలువురు ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడినట్లు సమాచారం. అయితే ఈ సంఖ్యలను స్వతంత్రంగా ధృవీకరించడం ప్రస్తుతం సాధ్యపడలేదు. ఇంకోవైపు కమ్యూనికేషన్పై కూడా ఆంక్షలు విధించారని ఆరోపణలు ఉన్నాయి. ఇంటర్నెట్ సేవలు, మొబైల్ నెట్వర్క్లు పలుచోట్ల నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది. దీంతో ఆహారం, ఇంధనం, మందులు సరఫరాపైన ప్రభావం పడింది. ఆసుపత్రులకు వెళ్లడం కష్టమవడంతో వైద్య సేవలు కూడా అంతరాయం కలిగినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఇన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ పీఓజేకేలో అనేక ప్రాంతాలలో ప్రజలు ఇంకా రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. ప్రజాస్వామ్య హక్కులను అణిచివేస్తున్నారని, తమ ప్రాథమిక స్వేచ్ఛలను కాపాడాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని వీడియోలు, సోషల్ మీడియా పోస్టుల్లో భారతదేశం తమకు మద్దతు ఇవ్వాలని కొందరు కోరుతున్నట్లు కనిపించినప్పటికీ అవి మొత్తం ప్రాంత ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తున్నాయని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న ఈ పరిణామాలు దక్షిణాసియా రాజకీయాలలో మరో కీలక అంశంగా మారాయి. అక్కడి పరిస్థితులు ఎలా మారతాయి? పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజల డిమాండ్లపై స్పందిస్తుందా, లేక ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.